ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఆకుకూర తోటకూర అండి పప్పులో వేసి వండుదామని. ఈ తోటకూరలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న కట్టలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతుంటారో అలాంటి వారికి దివ్య ఔషధమేనండి. ఎన్నిసార్లు చెప్తావు అమ్మ అంటూ అనుకోవచ్చు, కానీ చాలా మంచిది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, తోటకూరని ఎక్కువగా మనము పప్పులో కానీ ఆకుకూరగా తీసుకుంటూ ఉంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చూసారా, ఇవన్నీ కూడా కాడలు తీసి ఒలిచేసరికి ఈ శుభ్రం చేయాలి. ఇదంతా ఒక కట్టకి ఎంత వేస్ట్ వచ్చిందో చూస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే పప్పు కడిగి పెట్టానండి, నానబెట్టాను, చక్కగా నానింది, చూపిస్తాను. ఫ్రెండ్స్, పప్పు కడిగి చక్కగా నానబెట్టాను. ఇందులో పసుపు నూనె కొంచెం వేసాను. ఉడికించాక చూపిస్తాను మీకు. ఆకుకూర శుభ్రంగా కడగాలండి. ఇందులో ఉప్పు వేసి కడిగామంటే ఆ డస్ట్ ఉంటే పోతుంది. చాలామంది ముందుగానే కడిగి కోస్తూ ఉంటారు. ముందుగా చేసిన ఈ విధంగా చేయండి. ఉప్పు వేసి ఫ్రెండ్స్, పప్పులోకి పచ్చిమిర్చి, టమాటోలు, ఉల్లిపాయలు కట్ చేసి ఆ పప్పులో వేసి బాగా ఉడికాక మనం ఆకుకూరను పెట్టేసి ఉప్పు అలాగే కారంని యాడ్ చేసి చింతపండు కొంచెం వేసి రుబ్బి తాలింపు వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది తోటకూర పప్పు.